పంప్ అనేది ఒక బ్యూటిఫుల్ టూల్ అండి టు సపోర్ట్ యువర్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. కానీ పంప్ అనేది ఎవరికి అవసరం ఉంటుంది? నెంబర్ 1, ఒకవేళ మీ బేబీ కనుక ప్రీమెచ్యూర్ కానీ లేదా సిక్ గా ఉండి NICUలో అడ్మిటెడ్ ఉంటే డే 1 నుంచి కూడా మీరు పంప్ చేయడం స్టార్ట్ చేయండి. దీని వలన మీ మిల్క్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ మీ బేబీ ఫీడ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయ్యే టైంకి మీకు సఫిషియెంట్ గా మిల్క్ అనేది స్టోర్ చేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. నెంబర్ 2, లో మిల్క్ సప్లై. ఈ మిల్క్ సప్లై అనేది ఒక డిమాండ్ సప్లై బేసిస్ మీద వర్క్ అవుతుంది. సో ఇనీషియల్ డేస్ లో ఒకవేళ మీ బేబీ సరిగ్గా ల్యాచ్ చేయక మీకు మిల్క్ సప్లై అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వకపోతే పంప్ చేయడం అనేది ఒక ఎడిషనల్ స్టిమ్యులేషన్ లాగా హెల్ప్ అవుతుంది. నెంబర్ 3, ఎంగాజ్డ్ బ్రెస్ట్. మీ బ్రెస్ట్ హెవీగా పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు బేబీ కూడా సఫిషియెంట్ గా ఒక్కొక్కసారి ఎంటీ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు మీరు బ్రెస్ట్ పంప్ ని యూజ్ చేసి ఎంటీ చేయడం వల్ల బ్రెస్ట్ యాబ్సెస్ లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మీరు వర్క్ కి రిటర్న్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు లేదా ఏదైనా లాంగ్ జర్నీస్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బ్రెస్ట్ పంప్ ని యూజ్ చేసి మిల్క్ పంప్ చేసి స్టోర్ చేసుకుంటే మీ వర్క్ కూడా మీరు ఫినిష్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం బేబీకి కూడా మీ బ్రెస్ట్ మిల్క్ అనేది అందుతుంది. నెంబర్ 5, మీకు నైట్స్ కొంచెం రెస్ట్ కావాలి, కొంచెం సేపు నిద్ర ఉండాలి అనుకుంటే మీరు ఇట్లా 1-2 సార్లు రోజులో పంప్ చేసి మీ పార్ట్నర్ కి కానీ మీ కేర్ గివర్ కి కానీ ఇస్తే ఆ 2-3 hours లో ఒకవేళ బేబీ నిద్ర లేస్తే దే విల్ బి ఏబుల్ టు ఫీడ్ ద బేబీ. ఒకవేళ అవసరమైతే దిస్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ ఫైనల్ గా మదర్స్ విత్ ఓవర్ సప్లై. మీకు కనుక ఫ్రీక్వెంట్ గా బ్రెస్ట్ అనేది ఫుల్ అవుతూ ఉంటే అలాంటప్పుడు పంప్ చేసి మనం స్టోర్ చేస్తే ఒక్కొక్కసారి ఈ NICU బేబీస్ కి అలా డొనేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. రిమెంబర్, మీ మెంటల్ హెల్త్, మీ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ బేబీకి ఫైనల్ గా ఒక హ్యాపీ అండ్ హెల్దీ మదర్ కావాలి. దానికోసం యూ కెన్ యూజ్ ఎనీ టూల్ దట్ హెల్ప్స్. షేర్ దిస్ రీల్ విత్ అ న్యూ మామ్. థ్యాంక్ యూ.